ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు 22 నవంబర్ 2018 తాలూకు కరెంట్ అఫైర్స్ అయితే అందిస్తున్నాను. సో దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, టాపిక్కి వెళ్దాం. ఇంటర్పోల్ అధ్యక్షుడిగా యాంగ్ ఎన్నికయ్యారు. అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్పోల్ నూతన అధ్యక్షుడిగా దక్షిణ కొరియాకు చెందిన కిమ్ జోంగ్ యాంగ్ ఎన్నికయ్యారు. దుబాయ్లో జరిగిన సర్వసభ్య సమావేశం అనంతరం ఇంటర్పోల్ ప్రకటించింది 2020 వరకు కూడా ఆయన పదవిలో కొనసాగుతారు. తర్వాత టాటా స్టీల్ ఇండియా చెస్ విజేతగా ఆనంద్ నిలిచారు. టాటా స్టీల్ ఇండియా అంతర్జాతీయ బ్రిడ్జ్ చెస్ టోర్నమెంట్ విజేతగా విశ్వనాథన్ ఆనంద్ నిలిచారు. ఈ టోర్నీ కలకత్తాలో జరిగింది. యుద్ధ నౌకలపై భారత్ రష్యా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఓకే, భారత నావికాదళం కోసం దాదాపు 3,500 కోట్ల ఖర్చుతో 2 యుద్ధ నౌకలు నిర్మించేలాగా భారత్ రష్యా ఒప్పందం కుదిరింది. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ రష్యా ప్రభుత్వ రక్షణ పరికరాల ఉత్పత్తి సంస్థలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. తర్వాత కశ్మీర్ అసెంబ్లీ రద్దయిపోయింది. కశ్మీర్ గవర్నర్ పాలన కొనసాగుతున్న తరుణంలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీని రద్దు చేసినట్లు గవర్నర్ సత్యపాల్ మాలిక్ నిర్ణయించారు. 2018 జూన్ 19వ తేదీ నుంచి గవర్నర్ పాలన అనేది మనకు కాశ్మీర్లో అమల్లో ఉంది. ఓకే, సో ఆ విషయం చాలా మందికి తెలిసిందే. ఓకేనా. సింగపూర్ రక్షణ మంత్రితో నిర్మలా సీతారామన్ సమావేశం. సింటెక్స్ నావికా విన్యాసాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సింగపూర్ రక్షణ మంత్రి యంగ్ హింగ్ హెన్తో మనకు నిర్మలా సీతారామన్ సమావేశం అయినారు. కోఆపరేషన్ అగ్రిమెంట్పై సంతకం కూడా చేశారు. ఓకే, తర్వాత మనకు వాట్సాప్ ఇండియా అధిపతిగా అభిజిత్ బోస్ నియమితులయ్యారు. ఈయన 2019 సంవత్సరంలో పదవి బాధ్యతలు స్వీకరిస్తారు. గురుగ్రామ్ కేంద్రంగా పూర్తి దేశీయ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. దీని ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలో ఉంది. తర్వాత 24% తగ్గిన మలేరియా. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారంగా భారతదేశంలో 24% మలేరియా వ్యాధి తగ్గిందని వెల్లడించింది. భారతదేశంలో ఉన్న మలేరియా వ్యాధులలో ఒడిశాలో 40% వరకు ఉన్నాయని తెలిసింది. ఓకే, ఒడిశాలోనే ఎక్కువగా ఉన్నాయంటే ఈ కేసెస్ అనేవి. ఓకేనా. తర్వాత మనం చూసినట్లయితే సురేంద్రనాథ్కు అంతర్జాతీయ పురస్కారం లభించింది. అంతర్జాతీయ స్థాయిలో ఒంగోలు జాతి పశుసంపద అభివృద్ధికి కృషి చేసినందుకు గాను ఆంధ్ర సుగర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ముల్లపూడి సురేంద్రనాథ్కు బ్రెజిల్కి చెందిన జెబు కౌటల్ బ్రీడర్స్ అసోసియేషన్ 2019 గాను మనకు ABC2 ప్రతిభా అవార్డు అయితే మనకు లభించింది. తర్వాత 27వ బేసిక్ వాతావరణ సదస్సు. 27వ బేసిక్ వాతావరణ మార్పు మినిస్టీరియల్ మీటింగ్ న్యూఢిల్లీలో జరిగింది. ఈ మీటింగ్లో పర్యావరణం గురించి చర్చించారు. అటవీ శాతాన్ని పెంచే దిశగా ప్రయత్నించారని ఈ మీటింగ్లో సూచించారన్నమాట. తర్వాత డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డికి జాతీయ పురస్కారం లభించింది. ఏపీ తెలంగాణ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి గారికి క్యాపిటల్ ఫౌండేషన్ జాతీయ అవార్డు లభించింది. జస్ట్ విఆర్ కృష్ణ అయ్యర్ 104వ జయంతిని పురస్కరించుకొని ఇతనికి అవార్డు అనేది న్యూఢిల్లీలో అందజేయడం జరిగింది. ఓకే, తర్వాత మనం చూస్తే క్వశ్చన్స్ అనమాట. ఈ యొక్క టాపిక్లో ఉన్న క్వశ్చన్ చూస్తే ఇంటర్పోల్ అధ్యక్షుడిగా కిమ్ జోంగ్ యాంగ్ ఏ సంవత్సరంలో కొనసాగుతారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఏ సంవత్సరం వరకు కొనసాగుతారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. 2019, 2020, 2030, 2040. ఆన్సర్ వచ్చేటప్పటికి 2020. టాటా స్టీల్ ఇండియా విజేత ఎవరు? విశ్వనాథన్ ఆనంద్, హారిక, హరికృష్ణ. ఏది కాదు. ఆన్సర్ విశ్వనాథన్ ఆనంద్. యుద్ధ నౌక విషయంలో భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? గానా, కెన్యా, భూటాన్, రష్యా. ఆన్సర్ రష్యా. తర్వాత జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా ఎవరు ఉన్నారు? సత్యపాల్ మాలిక్, సిద్ధాస, రంగరాజన్. ఏది కాదు. ఆన్సర్ వచ్చేప్పటికీ సత్యపాల్ మాలిక్. ఓకే, సో ఈ విధంగా మన క్వశ్చన్స్ ఉంటాయి. ఆన్సర్ కూడా ఇలా ఉంటాయన్నమాట. సింగపూర్ రక్షణ మంత్రి ఎవరు? ఉద్డాంగ్, డీలా, యంగ్ హాంగ్ ఇన్స్. మనకు తర్వాత పైవన్నీ అని చెప్పి ఉంది. ఆన్సర్ వచ్చేటప్పటికి యంగ్ హాంగ్ ఇన్స్. తర్వాత వాట్సాప్ ఇండియా అధిపతిగా ఎవరిని నియమించారు? ఆప్షన్స్ చూస్తే అభిజిత్ బోస్, నటేల్ సింగ్, అభిరామ్, రకీరా. ఆన్సర్ అభిజిత్ బోస్. తర్వాత ఈ క్రింది వారిలో అంతర్జాతీయ అవార్డు ఎవరికి లభించింది? సురేంద్రనాథ్, నరేంద్రనాథ్, కుటుంబరావు. ఏది కాదు. ఆన్సర్ సురేంద్రనాథ్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం భారతదేశంలో మలేరియా కేసులు ఎంత శాతం తగ్గాయి? 30%, 26%, 24%, 19%. ఆన్సర్ 24%. తర్వాత ఈ కింది వారిలో జాతీయ అవార్డు ఎవరికి లభించింది? రామిరెడ్డి, రాజేందర్ రెడ్డి, భూపాల్ రెడ్డి. ఏది కాదు. ఆన్సర్ రాజేందర్ రెడ్డి. 27వ బేసిక్ వాతావరణ మార్పు సదస్సు ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ, హైదరాబాద్, భోపాల్, చెన్నై. ఆన్సర్ న్యూఢిల్లీ. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.